Good morning, everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Eluru. Today's my topic is Java tokens. Coming to Java tokens, when we write a Java program, we use a number of tokens to write a Java program. Okay, so a Java program is basically a collection of classes. A class is defined by a set of declaring statements and methods containing executable statements. Okay, ఒక జావా ప్రోగ్రామ్ రాయాలంటే జావా ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, నెంబర్ ఆఫ్ క్లాసెస్ని యూస్ చేసి మనం ఒక జావా ప్రోగ్రామ్ రాస్తాం. మరియు ఆ క్లాస్ని ఎలా రాస్తాము అంటే క్లాస్ ఈజ్ డిఫైన్డ్ బై ఏ సెట్ ఆఫ్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అండ్ మెథడ్స్. ఓకే, క్లాస్ ఏం కంటైన్ అయి ఉంటుంది అంటే కలెక్షన్ ఆఫ్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అండ్ మెథడ్స్. మెథడ్ కంటైనింగ్ executable statements. Okay, a Java program is a collection of classes. A class is defined by a set of declaration statements and methods. Method containing executable statements. Clear? మరి ఈ మెథడ్స్ కంటైనింగ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, క్లాసెస్ కంటైనింగ్ సెట్ ఆఫ్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అండ్ మెథడ్స్. మరి టోకెన్స్ ఏంటి అంటే స్మాల్ ఇండివిజువల్ యూనిట్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఆర్ నోన్ యాజ్ టోకెన్స్. In Java program, a small individual unit in a program are known as tokens. మనం ప్రోగ్రామ్ రాసే ప్రతి చిన్న ఇండివిజువల్ యూనిట్ని మనం ఏమంటాము అంటే టోకెన్స్ అంటాం. ఓకే, జావా ప్రోగ్రామ్ ఇస్ కలెక్షన్ ఆఫ్ టోకెన్స్, కమెంట్స్ అండ్ వైట్ స్పేసెస్. జావా language includes 5 types of tokens. Those are keywords, identifiers, literals, operators and separators. These 5 are the జావా టోకెన్స్. క్లియర్ గర్ల్స్? జావా ప్రోగ్రామ్ ఏమై ఉంటుందంటే ప్రోగ్రామ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ టోకెన్స్, కమెంట్స్ అండ్ వైట్ స్పేసెస్. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే టోకెన్స్ని యూస్ చేసి, కమెంట్స్ని యూస్ చేసి, వైట్ స్పేసెస్ని యూస్ చేసి రాస్తాం. అసలు ప్రోగ్రామ్ ఏమై ఉంటుంది అంటే program is a collection of classes. A class is defined by a set of declaration statements and methods. Method containing executable statements. Clear? Now coming to keywords. So keywords ante entante keywords means reserved words. Keywords have a special meaning or specific meaning in Java or any programming language. Okay, so keywords కి ఏముంటాయి అంటే ఒక పర్టికులర్ మీనింగ్ అంటూ ఉంటుంది. ఆ మీనింగ్ ఏదైతే ఉంటుందో ఆ మీనింగ్ ప్రకారమే ప్రోగ్రాంలో వర్క్ అవుతుంది కాబట్టి వాటిని ఏమంటాము అంటే కీవర్డ్స్ అంటాం ఆర్ రిజర్వ్ వర్డ్స్ అంటాం. మనకి జావా ఎన్ని కీవర్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే 50 కీవర్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, చూడండి, keywords are an essential part of language definition. Java language has reserved 50 words as keywords. ఓకేనా, 50 వర్డ్స్ని ఏం చెప్తాడు జావాలో అంటే కీవర్డ్స్గా చెప్తాడు. కీవర్డ్స్ కంబైనింగ్ విత్ ఆపరేటర్స్ అండ్ సపరేటర్ అకార్డింగ్ టు ద సింటాక్స్. సో కీవర్డ్స్ ఎలా ఉంటాయంటే ఆపరేటర్స్తో కంబైన్ ఉంటాయి, సపరేటర్స్తో కంబైన్ ఉంటాయి అకార్డింగ్ టు సింటాక్స్ ప్రకారం వాటన్నిటితో కంబైండ్ అయి ఉంటాయి అని చెప్తారు. కీవర్డ్స్ హ్యావ్ స్పెసిఫిక్ మీనింగ్ ఇన్ జావానే కాదమ్మా, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కీవర్డ్కి ఏముంటుందంటే పర్టికులర్ మీనింగ్ అంటూ స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ప్రకారమే కీవర్డ్ అనేది వర్క్ అవుతుంది. వీ కెనాట్ యూజ్ కీవర్డ్స్ యాజ్ వేరియబుల్ నేమ్స్, క్లాస్ నేమ్స్, మెథడ్ నేమ్స్, ప్యాకేజ్ నేమ్స్ అండ్ సో ఆన్. ఓకేనా, సో కీవర్డ్స్ అనేవి వాటికి పర్టికులర్ మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగ్ ప్రకారమే వర్క్ అవుతుంది కాబట్టి కీవర్డ్ని మనం ఎక్కడ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. ప్రోగ్రాంలో ఒక సింటాక్స్కి సంబంధించి రాసేటప్పుడు, ఒక ఆపరేటర్స్ అండ్ సెపరేటర్స్ని డివైడ్ చేసేటప్పుడు ఎక్కడైనా మీరు కాంబినేషన్ యూస్ చేసి కీవర్డ్స్ని రాయొచ్చు. కానీ కీవర్డ్స్గా వేటిని తీసుకోకూడదు అంటే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా, క్లాస్ నేమ్ డిక్లేర్ చేస్తున్నా, మెథడ్ నేమ్ డిక్లేర్ చేస్తున్నా, ప్యాకేజ్ నేమ్ డిక్లేర్ చేస్తున్నా, డిఫైన్ చేస్తున్నా కానీ వాటిని కీవర్డ్స్గా తీసుకోకూడదు. ఓకేనా, సో కీవర్డ్ని మనం వేటిగా తీసుకోకూడదు, వేరియబుల్ నేమ్ కీవర్డ్ కాకూడదు, క్లాస్ నేమ్ కీవర్డ్ కాకూడదు, మెథడ్ నేమ్ కీవర్డ్ కాకూడదు అని చెప్తాడు. ఎందుకని అంటే కీవర్డ్స్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవటమే తప్ప వాటిని వేరియబుల్ నేమ్స్గా, క్లాస్ నేమ్స్గా, మెథడ్ నేమ్స్గా యూస్ చేసుకోవటం కుదరదు. బికాస్ ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ మీనింగ్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. ఆల్ కీవర్డ్స్ ఆర్ టు బి రిటన్ ఇన్ లోవర్ కేస్ లెటర్స్. ప్రోగ్రాంలో మనకున్న కీవర్డ్స్ అన్నిటిని మనం ఎలా యూస్ చేస్తాము అంటే వాటికి మనం రైట్ చేసేటప్పుడు వాటిని ఎలా యూస్ చేస్తాం అంటే లోవర్ కేస్ లెటర్స్తో యూస్ చేస్తాం. ఓకేనా,
ఎగ్జాంపుల్ కీవర్డ్స్ 50 కీవర్డ్స్ ఉన్నాయని చెప్పుకున్నాక ఆ 50 కీవర్డ్స్ ఇవి అబ్స్ట్రాక్ట్, అసర్ట్, బులియన్, బ్రేక్, బైట్, కేస్, క్యాచ్, క్యార్, క్లాస్, కాన్స్టెంట్. మీకు అర్థమైందమ్మా? క్లాస్ అనేది మనం చెప్పేటప్పుడు మీ క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ అని చెప్పాను. క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్ అని చెప్పాను, గుర్తుందా? ఇదిగో అదే క్లాస్. సో అంటే ఏం చేస్తుందంటే కీవర్డ్ అనేది ఏం చేస్తుంది, దానికి ఒక పర్టికులర్ మీనింగ్ ఉంటుంది, మీనింగ్ ప్రకారమే వర్క్ అవుతుంది అని చెప్పాను. సో క్లాస్ అనగానే ఏంటి, అది ఒక కీవర్డ్కి ఏంటంటే క్లాస్ని క్రియేట్ చేయటం, ఆ క్లాస్కి ఏం నేమ్ ఇచ్చామో ఆ నేమ్తో అది డిఫైన్ అవుతుంది, అది ఏమవుతుంది అంటే క్లాస్ అవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ మీకు సిలోను కూడా చూసుంటారు, బ్రేక్ అనేది యూస్ చేస్తుంటారు, ఇంట్ అనేది డేటా టైప్, అవునా? మీరు ఐఎన్టీ అనేది మీరు ఎక్కడ రాసినా అదేమవుతుందంటే డేటా టైప్గానే వర్క్ అవుతుంది. అలా అని ఐఎన్టీ అనేది ఎప్పుడు ఎలా రాయాలంటే స్మాల్ లెటర్స్తో రాయాలి, క్యాపిటల్ లెటర్స్తో రాశారనుకో అది ఇంటిగా వర్క్ అవ్వదు. మిగిలిన ఎక్కడ ఆ స్మాల్ ఐఎన్టీ అని రాసినా అది ఎలా వర్క్ అవుతుందంటే ఇంటిజర్గా వర్క్ అవుతుంది. మీకు బాగా చెప్పాలంటే బ్రేక్ అనేది ఇట్ హ్యాస్ ఎ పర్టికులర్ మీనింగ్. బ్రేక్ అంటే ఏంటి, జనరల్గా బ్రేక్ అనగానే ఆగిపోని అర్థం, అవునా కదా? సో మీరు ప్రోగ్రాంలో బ్రేక్ ఎక్కడ యూస్ చేసినా మీరు రాస్తున్న సీక్వెన్షన్ ఆఫ్ కోడ్ ఎప్పుడైతే బ్రేక్ ఇస్తారో అక్కడతో ఆగిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఇట్ హ్యాస్ ఏ పర్టికులర్ మీనింగ్. అలాగే కంటిన్యూ అని రాశారనుకో, ప్రోగ్రాంలో కంటిన్యూ అని ఎక్కడ రాశారో, మీరు ఏ ప్లేస్లో అయితే కంటిన్యూ అని చెప్పి పర్టికులర్ స్టేట్మెంట్ రాస్తారో కింద ఎన్ని లైన్స్ ఉన్నా కానీ వాటిని స్కిప్ చేసి కంటిన్యూ ఏ స్టేట్మెంట్ అని ఇచ్చారో ఆ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయి కంటిన్యూ చేస్తుంది. అర్థమైందా? అంటే కీవర్డ్స్ అనేవి ఇట్ హ్యాస్ ఏ పర్టికులర్ మీనింగ్, ఆ మీనింగ్ ప్రకారమే అవి వర్క్ అవుతాయి. క్లియర్? మనకి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి జావాలో అంటే 50 కీవర్డ్స్ ఉన్నాయి మనకి. ఆ కీవర్డ్స్ని అన్నీ మనం రైట్ చేసేటప్పుడు ఎలా రాయాలి అంటే లోవర్ కేస్ లెటర్స్ని యూజ్ చేసి రాయాలి. కీవర్డ్స్ని ఎలా యూజ్ చేయకూడదు అంటే వేరియబుల్ నేమ్గా తీసుకోకూడదు, క్లాస్ నేమ్గా తీసుకోకూడదు, మెథడ్ నేమ్గా తీసుకోకూడదు. క్లియర్? ఇవి అన్ని కీవర్డ్స్, ఫర్, గో టు, ఈఫ్, ఇంప్లిమెంటేషన్, ఇంపోర్ట్, ఇన్స్టెన్స్ ఆఫ్, ఇంట్, ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ గో టు ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ అంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఐడెంటిఫైయర్స్ అంటే క్లాస్ నేమ్స్ని, వేరియబుల్స్ నేమ్స్ని, మెథడ్ నేమ్స్ని, అలాగే ఒక ఆబ్జెక్ట్ నేమ్ని, ప్యాకేజ్ నేమ్ని, వీటన్నిటిని ఏమంటాము అంటే ఐడెంటిఫైయర్స్ అంటాము అని చెప్పాం. సిలో కూడా వేరియబుల్ నేమ్ అండ్ మెథడ్ని అక్కడ మనం ఫంక్షన్స్ అంటాం, ఫంక్షన్ నేమ్స్ని ఏమంటాం అంటే ఐడెంటిఫైయర్స్ అంటాము అని చదువుకున్నాం సిలో. అలాగే ఇక్కడ కూడా ఐడెంటిఫైయర్స్ ఆర్ ప్రోగ్రామర్ డిజైన్డ్ టోకెన్స్. సో ఇవి ఐడెంటిఫైయర్స్ని ఇవి వన్ ఆఫ్ ద టోకెన్, ఐడెంటిఫైయర్ ఈజ్ వన్ ఆఫ్ ద టోకెన్ ఇన్ జావా. సో వీటిని ఎవరు డిజైన్ చేస్తారంటే ప్రోగ్రామర్ డిజైన్ చేస్తాడు. ఓకే, ఎక్కడంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ నేమింగ్ క్లాసెస్, మెథడ్స్, వేరియబుల్స్, ఆబ్జెక్ట్స్, లేబుల్స్, ప్యాకేజెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రాంలో మనం ఒక క్లాస్ నేమ్ని డిక్లేర్ చేస్తున్నా, ఒక మెథడ్ నేమ్ని డిక్లేర్ చేస్తున్నా, వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా, ప్యాకేజ్ నేమ్ రైట్ చేస్తున్నా, లేబుల్స్ని రైట్ చేస్తున్నా, ఇంటర్ఫేస్ నేమ్ డిఫైన్ చేస్తున్నా, వీటన్నిటినీ ఏమంటాము అంటే ఆ పర్టికులర్ నేమ్స్ అన్నిటినీ ఏమంటాము అంటే ఐడెంటిఫైయర్స్ అంటాము అని చెప్తాడు. ఓకే, వేటిని ఐడెంటిఫైయర్స్ అంట? క్లాస్ నేమ్, మెథడ్ నేమ్, వేరియబుల్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, లేబుల్ నేమ్, ప్యాకేజ్ నేమ్, ఇంటర్ఫేసెస్ నేమ్స్ ఇన్ ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామర్ అనేవాడు ప్రోగ్రామ్ రైట్ చేసేటప్పుడు వీటిలో వేటిని డిఫైన్ చేస్తున్నా, డిక్లేర్ చేస్తున్నా ఆ నేమ్ ఏమవుతుంది అంటే ఐడెంటిఫైయర్ అవుతుంది అని చెప్తాడు. సో జావా ఐడెంటిఫైయర్ ఫాలో ద ఫాలోయింగ్ రూల్స్. కంపల్సరీ మనం ఒక ఐడెంటిఫైయర్ని డిఫైన్ చేస్తున్నాము, డిక్లేర్ చేస్తున్నాము అంటే ఈ కింద ఉన్న 4 రూల్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి అని చెప్తాడు. ఏంటి అంటే ఫస్ట్ రూల్, దే కెన్ హ్యావ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ ద అండర్స్కోర్ అండ్ డాలర్ సైన్ క్యారెక్టర్స్. సో మనం ఒక ఐడెంటిఫైయర్ని డిఫైన్ చేస్తున్నామంటే వాటిలో ఏమి యూస్ చేయొచ్చు అంటే ఆల్ఫాబెట్స్ని యూస్ చేయొచ్చు, డిజిట్స్ని యూస్ చేయొచ్చు, అండర్ స్కోర్స్ని యూస్ చేయొచ్చు, అలాగే డాలర్ సైన్, ఏదైనా పర్టికులర్ సైన్ క్యారెక్టర్స్ని కూడా డాలర్ సైన్ క్యారెక్టర్ని కూడా యూస్ చేయొచ్చు అని చెప్తాడు. బట్ ఏం చేయకూడదు అంటే దే మస్ట్ నాట్ బిగిన్ విత్ ఎ డిజిట్. ఓకేనా? నువ్వు వీటిలో ఆల్ఫాబెట్ని యూస్ చేయొచ్చు, డిజిట్ని యూస్ చేయొచ్చు, అండర్ స్కోర్ని యూస్ చేయొచ్చు, డాలర్ సైన్ యూస్ చేయొచ్చు, కానీ స్టార్టింగ్ లెటర్ కంపల్సరీ ఏమై ఉండాలంటే క్యారెక్టర్ ఆర్ ఆల్ఫాబెట్ అయి ఉండాలి. చూడండి, దే మస్ట్ నాట్ బిగిన్ విత్ ఎ డిజిట్, ఏమై ఉండకూడదు, నెంబర్ అయి ఉండకూడదు, కంపల్సరీ ఏమై ఉండాలంటే ఆల్ఫాబెట్ అయి ఉండాలి అని చెప్తాడు. ఓకేనా? అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ ఆర్ డిస్టింక్ట్. నువ్వు రైట్ చేసేటప్పుడు అప్పర్ కేస్ లెటర్స్ని అయినా యూస్ చేయొచ్చు, లోవర్ కేస్ లెటర్స్ని అయినా యూస్ చేసి రాసుకోవచ్చు. దే కెన్ బి ఆఫ్
ఎనీ లెంత్. సో కంపల్సరీ వేరియబుల్ నేమ్ అంటే 2 లెటర్సే తీసుకోవాలి, 4 లెటర్సే 4 ఉండాలి అలాంటి రూల్ ఏం లేదు. దాని లెంత్ అనేది ఎంత ఉండొచ్చు అంటే ఎంతైనా ఉండొచ్చు. దే కెన్ బి ఆఫ్ ఎనీ లెంత్, ఎంత లెంత్ అయినా ఉండొచ్చు. బట్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే రైట్ చేసేటప్పుడు బాగా పెద్దగా వేస్తే మనం రాసేటప్పుడు తప్పులు ఎక్కువ రాస్తాం కాబట్టి చిన్న సైజ్ ఆఫ్ వేరియబుల్స్ నేమ్స్, క్లాస్ నేమ్స్ని తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు కిందకి చూడండి. జావా డెవలపర్స్ హ్యాస్ ఫాలోయింగ్ సమ్ నేమింగ్ కన్వెన్షన్స్. సో జావా డెవలపర్స్ ఏం చేశారు అంటే కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ పెట్టారు. ఎందుకని అంటే మనం దేన్ని ఐడెంటిఫైర్ అంటాము అంటే వేరియబుల్ నేమ్ని ఐడెంటిఫై అంటాము, క్లాస్ నేమ్ని ఐడెంటిఫై అంటాము, ఆబ్జెక్ట్ నేమ్ని ఐడెంటిఫైర్ అంటాం, మెథడ్ నేమ్ని ఐడెంటిఫైర్ అంటాం, ప్యాకేజ్ నేమ్ని ఐడెంటిఫైర్ అంటాం. మరి ప్రోగ్రాంలో ఇన్నటిని ఐడెంటిఫైర్స్ అన్నప్పుడు మనకి ఇది క్లాస్ అని, ఇది మెథడ్ అని, ఇది ఆబ్జెక్ట్ అని ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి జావా డెవలపర్ ఏం చేశాడు అంటే ప్రోగ్రామ్ని డెవలప్ చేసేటప్పుడు కొన్ని ఫాలోయింగ్ సమ్ నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి పెట్టుకున్నాడు. ఓకేనా. అవి ఏంటో చూద్దాం. నేమ్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మెథడ్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ స్టార్టింగ్ విత్ ఏ లీడింగ్ లోవర్ కేస్ లెటర్స్. ఓకేనా. వేటికి మనం ఇందాక మెథడ్స్ని నేమ్ అని చెప్పాను కదా, మెథడ్స్ని, వేరియబుల్స్ని, ఆబ్జెక్ట్స్ అని చెప్పాను కదా. సో నేమింగ్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మెథడ్స్, మనం ప్రోగ్రాంలో యూజ్ చేసే పబ్లిక్ మెథడ్స్ ఏమైతే ఉంటాయో అవి. అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఆబ్జెక్ట్స్ అలాంటివి అవుతాయమ్మా. స్టార్ట్ విత్ లీడింగ్ లోవర్ కేస్. సో ఆబ్జెక్ట్స్ అనేవి, మెథడ్ నేమ్స్, పబ్లిక్ మెథడ్స్ నేమ్ అనేవి ఎలా రైట్ చేయాలి అంటే లోవర్ కేస్ లెటర్స్తో రాయాలి. ఓకేనా. ఓన్లీ అవి ఏంటంటే లోవర్ కేస్. అంటే ఇప్పుడు యావరేజ్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ మెథడ్ అవ్వచ్చు, వేరే ఆబ్జెక్ట్ అవ్వచ్చు. సమ్ మెథడ్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్. అంటే నువ్వు మెథడ్ నేమ్ తీసుకునేటప్పుడు కానీ, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఆబ్జెక్ట్ నేమ్ తీసుకునేటప్పుడు కానీ నువ్వేం చేస్తావు అంటే స్మాల్ లోవర్ కేస్ లెటర్స్ని తీసుకోవాలి అని చెప్తాడు. ఓకే, క్లియర్. నెక్స్ట్, when more than one word are used in a name, the second and subsequent words are marked with a leading upper case letters. ఓకేనమ్మా. ఇది గుర్తుంచుకోండి. ఏంటంటే మనం ఒక్క వర్డే తీసుకున్నాం అనుకో మొత్తం అన్ని లోవర్ కేస్ లెటర్స్ రాయి. అలా కాకుండా మనం 2 వర్డ్స్ని కలిపి మనం ఒక ఆబ్జెక్ట్ నేమ్గా తీసుకుంటున్నాం, లేదా ఒక పబ్లిక్ మెథడ్ నేమ్గా తీసుకుంటున్నాం అనుకో, అప్పుడు సెకండ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ ఏమై ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి అని చెప్తారు. ఎగ్జాంపుల్ చూడండి. డే టెంపరేచర్ అని చెప్పాం. లెక్క ప్రకారం మనం ఏం చెప్పుకున్నాం, ఒక ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి స్మాల్ లెటర్స్. డే అనేది ఓన్లీ డే తీసుకుంటే కనుక స్మాల్ లెటర్. అదే 2 వర్డ్స్ ఉన్నదాన్ని తీసుకున్నాము అనుకుంటే ఏం చెప్పాను, సెకండ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. కనిపిస్తుందా? డే టెంపరేచర్లో టీ అనేది క్యాపిటల్ తీసుకున్నాం. చూడండి. ఫస్ట్ డే ఆఫ్ మంత్ అని చెప్పాను. చూడండి ఇక్కడ ఎన్ని వర్డ్స్ యూస్ చేశాను, 4 వర్డ్స్ యూస్ చేసుకున్నాను. ఫస్ట్ వర్డ్ మాత్రం స్మాల్లోనే ఉండాలి కాబట్టి స్మాల్ రాశాను. సెకండ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తీసుకున్నాను, థర్డ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తీసుకున్నాను, ఫోర్త్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తీసుకున్నాను. అర్థమైందా? సో నువ్వు ఎన్ని వర్డ్స్ కంబైన్ చేసి రాసినా ఆ నెక్స్ట్ వర్డ్ యొక్క లెటర్ ఏమై ఉండాలంటే క్యాపిటల్ అయి ఉండాలి. చూడండి. టోటల్ మార్క్స్, టోటల్లో టీ స్మాల్స్ మొత్తం స్మాల్ ఉంది. మార్క్స్లో ఎం వచ్చేటప్పటికి ఏం తీసుకున్నాను, క్యాపిటల్ తీసుకున్నాను. క్లియర్ కదా. అర్థమైందమ్మా. మనం ఒక పబ్లిక్ మెథడ్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాము అంటే లోవర్ కేస్ లెటర్స్తో తీసుకుంటాము. మనం 2 వర్డ్స్ని కలిపి ఒకే వర్డ్గా తీసుకుంటే కనుక ఆ సెకండ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ ఏమై ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి అని చెప్తాడు. క్లియర్. నెక్స్ట్, ఆల్ ప్రైవేట్ అండ్ లోకల్ వేరియబుల్స్ యూజ్డ్ ఓన్లీ లోవర్ కేస్ లెటర్స్ ఆర్ కంబైనింగ్ విత్ అండర్ స్కోర్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఆర్ కంబైనింగ్ విత్ అంటే ఇక్కడ ఓన్లీ 1 వర్డ్ తీసుకుంటే కనుక ఇలా స్మాల్ లెటర్స్లో రాసేస్తాం. ఆల్ పబ్లిక్ అండ్ లోకల్ ప్రైవేట్ అండ్ లోకల్ వేరియబుల్స్, మనం ప్రైవేట్గా డిక్లేర్ చేసే వేరియబుల్స్, లోకల్గా డిక్లేర్ చేసే వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాం అంటే ప్రోగ్రాంలో ఇంట్ ఏ, ఇంట్ ఎక్స్, ఇంట్ వై అని డిఫైన్ చేస్తాం కదా లోకల్గా వేరియబుల్స్. ఆ లోకల్గా డిక్లేర్ చేసేవి. ప్రైవేట్ వాటిల్లో కొన్ని ఓన్లీ ఒక పర్టికులర్ మెథడ్ ఏవో యూస్ చేసుకునేవాలి అనుకుంటే వాటిని ఏమంటామంటే ప్రైవేట్ వేరియబుల్స్ అంటాం కదా. వాటిని మనం ఎలా డిక్లేర్ చేయాలి అంటే లోవర్ కేస్ లెటర్స్తో మాత్రమే డిక్లేర్ చేయాలి. అలా కాకుండా 2 వర్డ్స్ తీసుకున్నాం అనుకో, ఆ 2 వర్డ్స్కి మధ్యలో అండర్ స్కోర్ పెట్టి వాటిని కలపాలి అని చెప్తా. ఇప్పుడు లెంత్ అనేది ఒక వర్డే కాబట్టి స్మాల్ లెటర్స్లో రాసిస్తా. ఇప్పుడు బ్యాచ్ స్ట్రెంత్ అని తీసుకున్నాను. సో ఇది కూడా నాకు ఏంటంటే ఒక వేరియబుల్ నేమే. ఏంటి, బ్యాచ్ స్ట్రెంత్. ఏదో ఒక పర్టికులర్ క్లాస్లో పర్టికులర్ క్లాస్కి ఇప్పుడు మీ ఇయరే తీసుకున్నాం, MP1, MP2, MP3 అలా 2 సెక్షన్స్ ఉన్నాయి కదా. అలాగే MS1, MS2. సో ఒక్కొక్క బ్యాచ్ యొక్క స్ట్రెంత్ కావాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను, బ్యాచ్ స్ట్రెంత్ అనేది వేరియబుల్ నేమ్గా తీసుకోవాలనుకుంటున్నాను నేను. అప్పుడు బ్యాచ్ స్ట్రెంత్ 2 వర్డ్స్ని యూస్ చేస్తున్నాను కాబట్టి 2 వర్డ్స్కి మధ్యలో అండర్ స్కోర్ని యూస్ చేస్తాను అని చెప్తాడు. ఓకే. నెక్స్ట్, ఆల్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్
స్టార్టింగ్ విత్ ఏ లీడింగ్ అప్పర్ కేస్ లెటర్స్. ఓకేనా, మనం క్లాస్ నేమ్ అవనివ్వండి, ఇంటర్ఫేస్ నేమ్ అవనివ్వండి, ఎలా తీసుకోవాలి అంటే అప్పర్ కేస్ లెటర్ తీసుకోవాలి స్టార్టింగ్ లెటర్. మీకు లాస్ట్ ప్రోగ్రాంలో చెప్పేటప్పుడు శాంపుల్ ప్రోగ్రామ్ శాంపుల్ 1 అని చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఆ శాంపుల్ 1లో ఎస్ అనేది క్యాపిటల్ తీసుకున్నాను. శాంపుల్ 1 అనేది 2 వర్డ్స్ కాబట్టి 1 కూడా ఓని క్యాపిటల్ తీసుకున్నాను. సింగిల్ వర్డ్ అయితే కనుక ఫస్ట్ లెటర్ కంపల్సరీ క్యాపిటల్ అయి ఉండాలి. అలాగే 2 వర్డ్స్ తీసుకుంటే చూడండి, హలో జావా హెచ్ క్యాపిటల్ తీసుకున్నాను, జే క్యాపిటల్ తీసుకున్నాను. వెహికల్లో వి క్యాపిటల్ తీసుకున్నాను. మోటార్ సైకిల్లో ఎం క్యాపిటల్ తీసుకున్నాను, సి క్యాపిటల్ తీసుకున్నాను. అర్థమవుతుందా? క్లాసెస్ నేమ్స్, ఇంటర్ఫేస్ నేమ్స్ కంపల్సరీ ఏముండాలి అంటే లీడింగ్ అప్పర్ కేస్ లెటర్ ఉండాలి. అంటే మనం తీసుకున్న వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ ఏమై ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. నువ్వు ఎన్ని వర్డ్స్ తీసుకుంటే అన్ని వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ అయి ఉండాలి. ఎందుకంటే ఇది చూడగానే క్లాస్ నేమ్ అని నాకు చూడగానే అర్థం అవటం కోసం ఇవి మనం అన్ని కన్వెన్షన్స్ పెట్టుకున్నాం. ఓకే, వేరియబుల్స్ దట్ రిప్రజెంట్ కాన్స్టెంట్ వాల్యూస్ యూజ్ ఆల్ అప్పర్ కేస్ లెటర్ అండ్ అండర్ స్కోర్ బిట్వీన్ వర్డ్స్. ఓకేనా, మనం ప్రోగ్రాంలో కాన్స్టెంట్స్ వాల్యూస్ యూజ్ చేస్తాం. మీరు సిలో పై అనే వాల్యూ యూజ్ చేస్తుంటారు, సింబాలిక్ కాన్స్టెంట్గా యూజ్ చేస్తుంటారు. అక్కడ పై ఈక్వల్ టు 3.14 అలా ఇచ్చేటప్పుడు అంటే ఒక పర్టికులర్ కాన్స్టెంట్ ప్రోగ్రామ్ మొత్తం అదే వాల్యూ కాన్స్టెంట్గా ఉండాలి అనుకుంటే కనుక చూడగానే ఆ వేరియబుల్ మనకి కాన్స్టెంట్ అని తెలియటం కోసం మొత్తం ఆ వేరియబుల్లో ఉన్న మొత్తం అన్ని లెటర్స్ ఎలా తీసుకోవాలి అంటే క్యాపిటల్ లెటర్స్ తీసుకోవాలి అని చెప్తాడు. అంటే ఒక వేరియబుల్కి కాన్స్టెంట్ అంటే ఇప్పుడు ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. ఆ 5 అనేది ఎక్స్ అనేది ఎక్కడ యూజ్ చేసినా ఆ 5 వాల్యూవే రావాలనుకున్నాను అనుకో, నేను ఆ ఎక్స్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తానంటే క్యాపిటల్తో డిక్లేర్ చేస్తాను. ఎప్పుడైతే క్యాపిటల్ ఇచ్చానో అది ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ అని చెప్పి మనకి చూడగానే అర్థమవుతుందా? వేరియబుల్స్ ఆర్ రిప్రజెంట్ కాన్స్టెంట్స్ వాల్యూ యూజ్ ఆల్ అప్పర్ కేస్ లెటర్ అండ్ అండర్ స్కోర్ బిట్వీన్ ద వర్డ్స్. ఒకవేళ 2 వర్డ్స్ యూజ్ చేస్తే కనుక ఆ 2 వర్డ్స్కి మధ్య అండర్ స్కోర్ యూజ్ చేయాలి. ఇచ్చుకోండి, ప్రిన్సిపల్ అమౌంట్, ఇక్కడ 2 వర్డ్స్ కాబట్టి 2 వర్డ్స్కి మధ్య అండర్ స్కోర్. ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్ టు 3,500 అనేది తీసుకున్నాను అనుకోండి. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు 3,500 ఉంటుంది ఫిక్స్గా అనుకుంటే కనుక నేను అదేం చేస్తానంటే క్యాపిటల్స్లో రాస్తాను. సో దే ఆర్ లైక్ ఏ సింబాలిక్ కాన్స్టెంట్స్ ఇన్ సి. ఇందాక అన్నాను కదా సింబాలిక్ కాన్స్టెంట్. సిలో మనం సింబాలిక్ కాన్స్టెంట్స్ యూజ్ చేస్తాం. సేమ్ అక్కడ ఎలా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ కూడా ఒక ప్రోగ్రాంలో కాన్స్టెంట్ వాల్యూ మనం ఇవ్వాలి, ప్రిఫర్ చేయాలి అనుకుంటే కనుక అది కాన్స్టెంట్ వేరియబుల్ అని మనకు చూడగానే తెలియటం కోసం ఆ వేరియబుల్ యొక్క వర్డ్లో ఉన్న లెటర్స్ అన్ని క్యాపిటల్స్ యూజ్ చేయాలి అని చెప్తాడు. క్లియర్ అమ్మా? ఈ ఐడెంటిఫైర్స్లో ఈ 4 రూల్స్ మనం ఒక ఐడెంటిఫైని డిక్లేర్ చేసేటప్పుడు మనం చేసుకోవాల్సిన రూల్స్ ఏంటంటే కంపల్సరీ ఆల్ఫాబెట్స్తో యూజ్ చేయాలి, డిజిట్స్ యూజ్ చేయాలి, అండర్ స్కోర్ యూజ్ చేయాలి, $సైన్. ఫస్ట్ లెటర్ కంపల్సరీ ఆల్ఫాబెట్ అయి ఉండాలి. ఏం కాకూడదు అంటే నెంబర్ అయి ఉండకూడదు. అప్పర్ కేస్ యూజ్ చేయొచ్చు, లోవర్ కేస్ యూజ్ చేయొచ్చు, లెంత్ ఎంతైనా ఉండొచ్చు. ఇవి రూల్స్. ఇక్కడ మనం కింద చెప్పుకుంటున్నాం చూడండి, నేమ్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మెథడ్, ఆల్ ప్రైవేట్ అండ్ లోకల్ వేరియబుల్స్, ఇవన్నీ రూల్స్ కాదు, కన్వెన్షన్స్ అని చెప్తాడు. అంటే ఏంటి అంటే మనం ఇది క్లాస్ నేమ్ చూడగానే, ఇది మెథడ్ నేమ్, ఇది వేరియబుల్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ అనేది ప్రోగ్రామర్ డిజైన్ చేసేవాడు, ప్రోగ్రామ్ యూజ్ చేసుకునే వాళ్ళకి వెంటనే అర్థం అవటం కోసం మనం డెవలప్ చేసుకునేటప్పుడు మనం పెట్టుకున్న కన్వెన్షన్స్, దోస్ ఆర్ నాట్ రూల్స్ అని చెప్తాడు. ఓన్లీ మనం ఆ కన్వెన్షన్స్ని ఫాలో అవుతే ప్రోగ్రామింగ్ రైట్ చేయడానికి ఈజీగా ఉండటం కోసం పెట్టుకుంటాము. దోస్ ఆర్ నాట్ రూల్స్, ఓన్లీ కన్వెన్షన్స్ అని చెప్తాడు. క్లియర్? నెక్స్ట్ టాపిక్ లిటరల్స్. ఓకే, లిటరల్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రోగ్రాంలో కాన్స్టెంట్గా యూస్ చేయాలి అనుకుంటే కనుక దాన్ని ఏమంటాం? లిటరల్ మీన్స్ కాన్స్టెంట్ వాల్యూ. చూడండి, లిటరల్ ఇన్ జావా ఆర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ రిప్రజెంట్ కాన్స్టెంట్ వాల్యూ టు బి స్టోర్డ్ ఇన్ వేరియబుల్. ఒక వేరియబుల్కి కాన్స్టెంట్గా ఒక వాల్యూ స్టోర్ చేయాలి అనుకుంటే కనుక దాన్ని ఏమంటాం? లిటరల్ అంటాం. లిటరల్స్ ఆర్ కాన్స్టెంట్స్. చూడండి, లిటరల్స్ ఇన్ జావా ఆర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ రిప్రజెంట్ కాన్స్టెంట్ వాల్యూ టు బి స్టోర్డ్ ఇన్ వేరియబుల్. ఒక వేరియబుల్కి అదొక స్ట్రింగ్ అయి ఉండొచ్చు, అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్. క్యారెక్టర్స్ దట్ రిప్రజెంట్ కాన్స్టెంట్, ఏదైనా ఒక క్యారెక్టర్ కాన్స్టెంట్గా ఉండాలి, లేకపోతే ఏదైనా ఒక డిజిట్, ఒక పర్టికులర్ వాల్యూ కాన్స్టెంట్గా ఉండాలి అనుకుంటే కనుక దాన్ని ఏమంటామంటే లిటరల్స్ అంటాం. జావా లాంగ్వేజ్ స్పెసిఫై 5 మేజర్ టైప్స్ ఆఫ్ లిటరల్స్: ఇంటిజర్ లిటరల్, ఫ్లోట్ పాయింట్ లిటరల్, క్యారెక్టర్ లిటరల్, స్ట్రింగ్ లిటరల్, బులియన్ లిటరల్, నల్ లిటరల్. 5 బులియన్ వరకు చూడండి. ఇంటిజర్,
ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్, బులియన్, నల్. నల్ మీన్స్ ఏం కాదు, మీరు ఆల్రెడీ మీరు రిప్రజెంట్ చేసేటప్పుడు ఏంటంటే జీరోని రిప్రజెంట్ చేస్తే కనుక ప్రోగ్రామ్ మొత్తం జీరోనే ఉండాలి అనుకుంటే అదేమవుతుంది అంటే నల్ లిటరల్ అవుతుంది. కాబట్టి దాని గురించి వద్దు. బులియన్ లిటరల్. బులియన్ లిటరల్ అంటే మీరు ప్రోగ్రాంలో ఏదైనా ఎక్స్ ఈక్వల్ టు ట్రూ, ఇంకెప్పుడు ఎక్స్ కాల్ చేసినా ట్రూనే ఉండాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తారు. లేదా ఫాల్స్ అయి ఉండాలి, సో వై ఈక్వల్ టు ఫాల్స్, అలాంటి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేటప్పుడు బులియన్ లిటరల్స్ యూస్ చేస్తారు. స్ట్రింగ్ లిటరల్ అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు శ్వేత, సో శ్వేత ఎక్స్ ఎప్పుడు కాల్ అయినా శ్వేత అనేది ఒక స్ట్రింగ్ రావాలి అనుకుంటే కనుక నేనేం చేస్తానంటే కాన్స్టెంట్ క్యారెక్టర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనే వాల్యూవే రావాలనుకుంటే ఎక్స్, లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు 5.67, ఎప్పుడు ఎక్స్ కాల్ చేసినా కానీ 5.67 రావాలి అనుకుంటే కనుక అది కాన్స్టెంట్గా ఇంటీజర్. ఎక్స్ ఈక్వల్ టు 5 అనేది రావాలనుకున్నాను అనుకో, ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే ఒక ప్రోగ్రాంలో, జావా ప్రోగ్రాంలో ఒక వేరియబుల్కి వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉండాలి అంటే మనకి యూస్ చేసే కాన్స్టెంట్ ఏంటంటే ఇంటిజర్ కాన్స్టెంట్ ఇవ్వచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఇవ్వచ్చు, క్యారెక్టర్ ఇవ్వచ్చు, స్ట్రింగ్ ఇవ్వచ్చు, బులియన్ ఇవ్వచ్చు. క్లియర్? నెక్స్ట్ ఆపరేటర్స్. ఆపరేటర్ అంటే మీకు అందరికీ తెలుసు, సిలో కూడా చదివారు. ఆపరేటర్స్ ఏంటి అంటే ఏదన్నా ఒక వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా పర్టికులర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలన్నా మీరు ఏం యూస్ చేస్తారంటే ఆపరేటర్స్ యూస్ చేస్తారు. మీకు సో మెనీ ఆపరేటర్స్ ఉన్నాయి. ఏంటి అంటే అర్థమెటికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, అలాగే బిట్ వైజ్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఇలాంటి చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. సేమ్ టాపిక్ మళ్ళీ మీకు నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, ఆపరేటర్స్ అని. అక్కడ చూద్దాం. అసలు ఆపరేటర్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద జావా టోకెన్. ఆపరేటర్ అంటే ఏంటో జస్ట్ డెఫినేషన్ చూడండి ఇక్కడ. అన్ ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ దట్ టేక్స్ వన్ ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆపరేట్స్ ఆన్ దెమ్ టు ప్రొడ్యూస్ ఏ రిజల్ట్. ఓకేనా? ఆపరేటర్ అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద సింబల్. ఏ ప్లస్ బి, ప్లస్ ఈజ్ ఏ ఆపరేటర్, ఏ అండ్ బి ఆర్ ఆపరెంట్స్ అని చెప్తాం. ఓకేనా? సో ఆపరేటర్ అనేది ఏంటి అంటే సింబల్. ఆ సింబల్ అనేది ఏం చేస్తుంది అంటే వన్ ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆపరేషన్స్ ఆన్ దెమ్ టు ప్రొడ్యూస్ ఎ రిజల్ట్. ఒక ఆపరేటర్ అనొచ్చు, లేకపోతే 2 ఆపరెంట్స్ మధ్య కానీ త్రీ ఆపరెంట్స్ మధ్య కానీ దేని మధ్య అయినా కానీ ఒక ఆపరేటర్ని యూస్ చేసి మనం ఏదన్నా ఒక రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే కనుక మనం ఏం యూస్ చేస్తామంటే ఆపరేటర్ని యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ చెప్పండి. ఏ ప్లస్ బి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్లస్ ఈజ్ అన్ ఆపరేటర్. సి ఈక్వల్ టు అన్నాను, ఈక్వల్ టు ఆల్సో ఏ ఆపరేటర్. అక్కడ ఏం చేస్తుంది? ఏ ప్లస్ బి, ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూని యాడ్ చేసి సిలోకి పాస్ చేస్తుంది. సి మీన్స్ సి ఈక్వల్ టు అన్నాను, అక్కడ ఏంటి? అసైనింగ్ ఏ వాల్యూ టు సి. క్లియర్? దోస్ ఆర్ అంటే మనకేంటంటే వన్ ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆపరేట్ ఆన్ దెమ్ టు ప్రొడ్యూస్ ఏ రిజల్ట్. ఒక రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం యూజ్ చేసేదాన్ని ఏమంటామంటే ఆపరేటర్ అంటాం. ఆపరేటర్ అనేది ఏంటి అంటే సింబల్ అని చెప్తాడు. నెక్స్ట్ సపరేటర్స్. సో సపరేటర్ ఆల్సో వన్ ఆఫ్ ద జావా టోకెన్. సపరేటర్స్ అనేవి ఏంటంటే సింబల్స్ యూజ్డ్ టు ఇండికేట్ వేర్ గ్రూప్ ఆఫ్ కోడ్ ఆర్ డివైడెడ్ అండ్ అరేంజ్డ్. సో సెపరేటర్స్ అనేవి కూడా సింబల్సే. ఇందాక ఆపరేటర్స్ అనేవి కూడా ఏంటి? సింబలే. కానీ ఆ సింబల్ ఏం చేస్తుంది అంటే వన్ ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ మధ్య ఆపరేట్ అయ్యి రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవునా కదా? బట్ ఇక్కడ సపరేటర్ అనేది కూడా ఏంటంటే సింబల్. బట్ ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే యూజ్ టు ఇండికేట్ వేర్ గ్రూప్స్ ఆఫ్ కోడ్ ఆర్ డివైడెడ్ అండ్ అరేంజ్. ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కోడ్ని డివైడ్ చేయాలన్నా, ఒక పర్టికులర్ డేటాని అరేంజ్ చేయాలన్నా మనం ఏం యూస్ చేస్తామంటే సపరేటర్స్ని యూస్ చేస్తాం. సపరేటర్స్ ఆర్ సింబల్స్ యూజ్డ్ టు ఇండికేట్ వేర్ గ్రూప్ ఆఫ్ కోడ్ ఆర్ డివైడెడ్ అండ్ అరేంజ్డ్. పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కోడ్ని డివైడ్ చేయాలన్నా, మనం అరేంజ్ చేయాలన్నా ఏం యూస్ చేస్తాము అంటే సపరేటర్స్ని యూస్ చేస్తాం. మనకున్న సపరేటర్స్ ఏంటి అంటే పెరాన్సిస్, బ్రేసెస్, బ్రాకెట్స్, సెమీకోలన్, కామా, పీరియడ్. మీకు అన్ని ఆల్రెడీ ఇవి చూడగానే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. పెరాన్సిస్ ఎక్కడ యూస్ చేస్తారు? మనం ఒక ఫంక్షన్, మీరు సిలో ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఏం చేస్తారు? పెరాన్సిస్. ఇప్పుడు మెయిన్ అనగానే పక్కన మెయిన్ ఫంక్షన్ అంటారు, పక్కన ఏం యూస్ చేస్తారు? పెరాన్సిస్ యూస్ చేస్తారు సిలో. ఇక్కడ కూడా అలాగే మనం ఒక మెథడ్ని డిఫైన్ చూడండి. యూజింగ్ టు ఎన్క్లోజ్ పారామీటర్స్ ఇన్ మెథడ్ డెఫినేషన్ అండ్ ఇన్నోవేషన్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఇక్కడ వరకు చూడండి ముందు. యూజ్ టు ఎన్క్లోజ్ పారామీటర్స్ ఇన్ మెథడ్ డెఫినేషన్ అండ్ ఇన్నోవేషన్. సో మనం మెథడ్లో ఏమన్నా పారామీటర్స్ పాస్ చేయాలన్నా, మెథడ్ని డిఫైన్ చేయాలన్నా మనం ఏం యూస్ చేస్తామంటే పెరాన్సిస్ యూస్ చేస్తాం. ఇంకెక్కడ యూస్ చేస్తాము అంటే ఆల్సో యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ ప్రిసిడెన్స్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. మనం అర్థమెటికల్ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేస్తాం. ప్రిసిడెన్స్. సో ప్రిసిడెన్స్ అంటే అర్థమెటికల్ ఆపరేటర్లో దేన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం బేస్ చేసుకుని చేస్తామో దాన్ని
ప్రెసిడెన్స్ అంటాం, అవునా? ఏ ప్లస్ బి ఇంటూ సి ఉంది, అక్కడ ఫస్ట్ దేని చేయాలి అంటే దాని యొక్క ప్రెసిడెన్స్ ప్రకారం ఇంటూ జరుగుతుంది. బట్ అలా కాదు, నాకు ఏ ప్లస్ బి జరిగిన తర్వాత ఇంటూ సి జరగాలనుకున్నాను అనుకో, ఏం చేస్తాను, ఏ ప్లస్ బిని పెరాన్సిస్లో పెడతాను. ఎప్పుడైతే పెరాన్సిస్లో ఏ ప్లస్ బి పెట్టానో ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తుంది, పెరాన్సిస్లో ఉన్నదానికి ఇస్తుంది. దాన్నే ఆల్సో యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ ప్రెసిడెన్స్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. సో మనం దాని యొక్క మెయిన్ దీనికి ఇవ్వాలి ఫస్ట్ ప్రెసిడెన్స్ అని అనుకున్నప్పుడు మనం వాటిని ఏమి యూజ్ చేస్తాం అంటే ఎక్స్ప్రెషన్లో కొన్ని పర్టికులర్ వాల్యూస్ని పెరాన్సిస్లో రైట్ చేస్తాం. ఇంకా కంటైనింగ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఫ్లో కంట్రోల్ అండ్ సరౌండింగ్ క్యాస్ట్ టైపింగ్. ఇంకేంటి, కంటైనింగ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫ్లో కంట్రోలింగ్, ఏదైనా పర్టికులర్ ఫ్లోలో కంట్రోలింగ్ జరగాలి అనుకున్నప్పుడు కూడా మనం యూస్ చేస్తాం. ఇంకోటి అండ్ సరౌండింగ్ క్యాస్ట్ టైపింగ్ అంటే ఒక పర్టికులర్ డేటా టైప్ని ఇంకో పర్టికులర్ డేటా టైప్గా కన్వర్ట్ చేసేటప్పుడు క్యాస్ట్ టైపింగ్ యూస్ చేస్తాం. అలాంటప్పుడు కూడా మనం పెరాన్సిస్ని యూస్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ బ్రేసెస్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనం ఒక ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ, ఒక ఎరేకి వాల్యూస్ని అసైన్ చేయాలన్నా కానీ, ఒక మెథడ్లో ఒక కంటెంట్ని రైట్ చేయాలన్నా కానీ మనం ఏం యూస్ చేస్తామంటే బ్రేసెస్ని యూస్ చేస్తాం. చూడండి, యూజ్డ్ టు కంటైన్ ద వాల్యూస్ ఆఫ్ ఆటోమేటికల్లీ ఇనిషియలైజ్డ్ అరేస్. ఓకేనా? ఒక అరేకి వాల్యూస్ ఆటోమేటిక్గా ఇనిషియలైజ్ చేయాలి అనుకుంటే కనుక U(10) అంటే అరే ఆఫ్ 10 ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 అలా 9 వాల్యూస్ పాస్ చేస్తాం. అక్కడ ఏమవుతుంది, A(0)కి 1 అని, A(1)కి 2 అని, అలా అంటే ఆటోమేటిక్గా ఇనిషియలైజ్ అరే చేయాలి అనుకున్నప్పుడు, వాల్యూస్ పాస్ చేయాలి అనుకున్నప్పుడు మనం బ్రేసెస్ని యూస్ చేస్తాం. అండ్ టు డిఫైన్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ క్లాసెస్. ఇంకేమైనా వేస్తాం, ఇందాక మనం క్లాస్ని డిఫైన్ చేసిన క్లాస్లో ఏముంటాయని చెప్పుకున్నాం, క్లాస్ కంటైనింగ్ డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్ అని చెప్పుకుంటాం, అవునా కదా? ఆ మెంబర్స్ గురించి డిక్లేర్ చేయాలన్నా, మెథడ్స్ డిక్లేర్ చేయాలన్నా అన్నీ ఎక్కడ చేస్తామంటే బ్రేసెస్లో చేస్తాం. మెథడ్స్ అండ్ లోకల్ స్కోప్, ఇంకా ఏంటి, ఆ మెథడ్లో ఉన్న డేటాని, అలాగే ఆ మెథడ్ ఎంతవరకు స్కోపింగ్ ఉంటుంది అనేది మొత్తం ఎక్కడ రైట్ చేస్తామంటే బ్రేసెస్లో రైట్ చేస్తాము అని చెప్తాడు. నెక్స్ట్ బ్రాకెట్స్ యూజ్ టు డిక్లేర్ అరే టైప్ అండ్ ఫర్ డీరెఫరెన్సింగ్ అరే వాల్యూస్. ఇక్కడ ఏంటంటే మనం ఒక అరేని డిక్లేర్ చేయాలి, ఇంట్ ఏ ఆఫ్. సో ఏ ఆఫ్ అనేది ఏంటి అంటే బ్రాకెట్స్. అంతేకాకుండా I A(0) అంటే ఇప్పుడు ఏంటి, ఐలోకి A(0) వాల్యూని నేను పాస్ చేస్తున్నాను. చూడండి, అండ్ ఫర్ డీరిఫరెన్సింగ్ అరే వాల్యూస్, అరేలో ఉన్న ఒక పర్టికులర్ అరేలో A(10) అని అంటే అక్కడ ఎన్ని ఉన్నట్టు 10 వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు 0లో ఉన్న వాల్యూ నేను ఐలోకి పంపించాలి అలా అనుకున్నప్పుడు కూడా I A(0) అలాంటి అరే వాల్యూస్ డీరిఫరెన్స్ చేసేటప్పుడు కూడా మనం ఏం యూజ్ చేస్తాం అంటే బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెమీకోలన్, ఇది ప్రతిదీ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఎండింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ యూజ్ చేస్తాం, అవునా కదా? యూజ్ టు సెపరేట్ స్టేట్మెంట్స్. x = a + b, y = a - b. x = a + b తర్వాత y అనేది, x = a + b అనేది ఒక స్టేట్మెంట్, y = a - b అనేది ఒక స్టేట్మెంట్. ఆ రెండింటి స్టేట్మెంట్ని రెండు వేరు వేరని సెపరేట్ చేయడం కోసం మనం ఏం యూస్ చేస్తాం అంటే సెమీకోలన్ యూస్ చేస్తాం. అంటే ప్రతి లైన్ ప్రోగ్రామ్లో ఏం చెప్తాం, ప్రోగ్రామింగ్ ఇన్ లైన్, ఎవ్రీ లైన్ ఇన్ ప్రోగ్రామ్ మస్ట్ బి ఎండింగ్ విత్ సెమీకోలన్. సో అదే సెమీకోలన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ కామా. ఇక్కడ కామా ఎప్పుడు యూస్ చేస్తాం అంటే వేరియబుల్స్ని, 2 వేరియబుల్స్ని ఇంట్ A, B అంటే ఒక 2 వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేస్తున్నాం అంటే అవి 2 అనేది మనకి తెలియటం కోసం మనం కామా యూజ్ చేస్తాం. ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ చేస్తాం కదా, ఇనిషియలైజేషన్ ఆర్ డిక్లరేషన్. ఇంకోటి ఇంకేం చేస్తామంటే 3 చేస్తాం, ఏంటది, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని చెప్పుకుంటాం. నేను ఇప్పుడు ఒక వేరియబుల్ ఇంక్రిమెంటు చేయాలనుకుంటున్నాను, అదే ప్లేస్లో డిక్రిమెంటు చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటి, ఒకే పర్టికులర్ ప్లేస్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్స్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ మొత్తం ఒకే పార్ట్ కాబట్టి ఆ రెండింటిని డిఫర్ చేయడం కోసం కామాస్ యూజ్ చేస్తాను అని చెప్తాడు. ఓకే, చూడండి, యూజ్డ్ టు సెపరేట్ కాన్సిక్యూటివ్ ఐడెంటిఫైయర్స్ ఇన్ ఏ వేరియబుల్ డిక్లరేషన్. ఓకేనా? ఐడెంటిటీ అంటే ఇదొక వేరియబుల్ అదొక వేరియబుల్ అనే డిఫరెన్స్ తెలియటం కోసం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మనం కామా యూజ్ చేస్తాం. ఇంకా అండ్ ఆల్సో యూజ్డ్ టు చేంజ్ స్టేట్మెంట్ టుగెదర్ ఇన్సైడ్ ఏ ఫర్ స్టేట్మెంట్. ఫర్ స్టేట్మెంట్లో ఒకే పర్టికులర్ స్టేట్మెంట్ దగ్గర చైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే 2, 3 అలా రాస్తుంటే కనుక ఆ 2 స్టేట్మెంట్స్ ఒకదానికి అండ్ సెమీకోలన్తో డిఫరెన్స్ చూపిస్తాం. ఆ సెమీకోలన్తో డిఫరెన్స్ I = 0, n = 1. ఇనిషియలైజేషన్ పార్ట్లో నేను ఏం చేశాను, 2 వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేశాను. ఎలా, I = 0, ఇంకోటి కామా n = 1. అక్కడ ఏం చేశాను, I, n 2 వేరియబుల్స్ అని డిఫరెన్స్ చెప్పడం కోసం కామా యూస్ చేస్తాను ఫర్ లూప్లో.
అలాంటప్పుడు మనం కామాని యూజ్ చేస్తామని చెప్తాడు. పీరియడ్ అనేది ఏంటంటే పీరియడ్ మీన్స్ డాట్ని మనం ఏమంటామంటే పీరియడ్ అంటాము. ఇక్కడ పడలేదమ్మా. సో యూజ్డ్ టు సపరేట్ ప్యాకేజ్ నేమ్స్ ఫ్రమ్ సబ్ ప్యాకేజెస్ అండ్ క్లాసెస్, ఆల్సో యూజ్డ్ టు సపరేట్ ఏ వేరియబుల్ ఆర్ మెథడ్ ఫ్రమ్ ఏ రిఫరెన్స్ వేరియబుల్. ఓకేనా? ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము అంటే యూజ్ టు సపరేట్. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు జావా డాట్ లాంగ్వేజ్ డాట్ మ్యాథ్ అని చెప్పాను, గుర్తుందా? సో జావా అనే ప్యాకేజ్లో, లాంగ్వేజ్ అనే సబ్ ప్యాకేజ్లో, మ్యాథ్ అనే క్లాస్ అని అక్కడ ప్యాకేజ్కి సబ్ ప్యాకేజెస్కి మధ్యలో మనం ఏం యూజ్ చేస్తాం? డాట్ యూజ్ చేస్తాం. క్లాస్కి సబ్ క్లాస్కి మధ్యలో కూడా మనం ఏం యూజ్ చేస్తాం? డాట్ యూజ్ చేస్తాం. అంతేకాకుండా ఒక క్లాస్కి సంబంధించిన ఒక మెథడ్ని వేరియబుల్ని మనం రిఫర్ చేస్తుంటే కనుక అప్పుడు కూడా మెథడ్ని రిఫర్ చేస్తున్నప్పుడు కూడా మనం ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏం యూజ్ చేస్తాము అంటే డాట్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సిస్టమ్ అనే క్లాస్కి సంబంధించిన ప్రింట్ఎల్ అనే మెథడ్ని మనం అవుట్పుట్ ప్రింట్ఎల్ఎన్ చేయడం కోసం అవుట్ అనే ఆబ్జెక్ట్ ద్వారా అని చెప్పాను. అక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని యూజ్ చేస్తాను. సో అది ఆ డాట్ అనేది పీరియడ్ ఆపరేటర్. ఈ పీరియడ్ ఆపరేటర్ అనేది పర్టికులర్ ప్యాకేజ్ నేమ్ సపరేషన్స్ అప్పుడు, క్లాస్ నేమ్ సపరేషన్స్ అప్పుడు, అలాగే వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ ఫర్ రిఫరెన్స్ వేరియబుల్స్ అంటే ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చమ్మా. అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే పీరియడ్ని యూజ్ చేస్తాము అని చెప్తాడు. ఈ టాపిక్ మొత్తం కలిపి టోకెన్స్ అంటారు. ఓకే, అందరికీ టోకెన్స్ క్లియర్ కదా? ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ.